నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రజకులకు 5 అసెంబ్లీ 2 పార్లమెంట్ టికెట్లు కేటాయించాలి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ విద్యుత్ వినియోగానికి ప్రజలను దూరం చేసేలా కుట్రలు కేంద్రం తీరుపై మండిపడిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినా తగ్గేదే లేదు తేల్చి చెప్పిన ఏపీ ఉద్యోగ సంఘం నాయకులు వినయాన్ని నేర్పే విద్యతో అర్హత ధనం సంపాదించవచ్చు జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ సంయుక్త కార్యదర్శి కృష్ణస్వామి వ్యాఖ్య ఇక డీటెయిల్స్ చూస్తే రజకులు రాజకీయంగా ముందుకు రావాలంటే వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 5 అసెంబ్లీ 2 పార్లమెంట్ టికెట్లు ఇవ్వాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీసీ భవన్ లో తెలంగాణ గాడ్గే రజక సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 50 ఏళ్లు పైబడిన రజకులకు పెన్షన్ ఇవ్వాలని రజక ఫెడరేషన్ కు 1000 కోట్లు కేటాయించాలని కోరారు. గాడ్గే బాబా స్ఫూర్తితో ప్రతి రజకుడు ముందుకు వెళ్లాలని తెలంగాణ గాడ్గే రజక సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు రజకులు పాల్గొన్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం వచ్చే అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్లస్ టీఆర్ఎస్ పార్టీ రజకులకు ఎక్కువ సీట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ రజక ఫెడరేషన్కు గత 7-8 సంవత్సరాల ఒకసారి మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ దఫ రజక ఫెడరేషన్కు 1000 కోట్లు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రెండవది రజకులకు పెన్షన్ కూడా, ఎందుకంటే బట్టలు ఉతికి నడమలు పోతాయి. అలా ఎంతో కష్టపడతారు. తల్లి చేయనటువంటి మురికి పనిని రజక సోదరి చేస్తుంది. కాబట్టి రజకులకు వాళ్ళకు 50 సంవత్సరాల పైబడిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇక మిగతా డిమాండ్ కొత్తగా ఎన్నికైనటువంటి తెలంగాణ గాడ్గే రజక సంఘం నాయకుడు అధ్యక్షుడు బ్రహ్మయ్య గారు మాట్లాడతారు. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత, రజకులకు అసెంబ్లీ టికెట్లు, రజకులకు అసెంబ్లీ సీట్లు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన కార్పొరేటర్లకు వరంగా సామాన్యులకు భారంగా మారిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కి 25% అదనపు ఛార్జీ వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. కార్పొరేట్లకు లాభం కోసమే మోడీ పరిపాలన చేస్తున్నారని, పేదలకు సబ్సిడీలు ఎత్తేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీల భారాన్ని భరించి నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే కేంద్రం ప్రజలపై భారం వేస్తోందని అన్నారు. మోడీ దుర్మార్గపు పాలనకు ప్రజలు చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు. అడ్డుకునే చర్య తప్ప ఇవాళ విద్యుత్ రంగం పైన పీక్ అవర్లో ఛార్జీలు పెంచడం అనేది ఇది ఏమాత్రం ప్రగతిశీలమైంది కాదు. ప్రభుత్వం వ్యాపారం చేస్తుందా అని చెప్పి మాట్లాడింది, కానీ వ్యాపారుల కొరకు మాత్రమే ప్రభుత్వం ఉంది అని చెప్పి ఇవాళ మోడీ చర్య నిరూపిస్తూ ఉంది. ఇవాళ విద్యుత్ అనేది మనిషి జీవితంలో భాగమైంది. విద్యుత్ వాడకుండా ఉండలేని పరిస్థితి ఇవాళ ప్రతి ఒక్కరికి వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితులలో పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలను కూడా ఎత్తేయాలని చెప్పి, ప్రతి కనెక్షన్ మీటర్ పెట్టాలని, మీటర్ పెట్టడం లేదు కాబట్టే నేను తెలంగాణకు నిధులు ఇవ్వనని, తెలంగాణ తెచ్చుకోవాల్సిన అప్పులు న్యాయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్తోని తెచ్చుకునే అప్పులకు కూడా అడ్డం పడుతూ, మీరు విద్యుత్ మీటర్లు పెట్టలేదు కాబట్టే నేను మీకు FRPM పరిమితి ఇవ్వనని, మా నిర్ణయం తొందరలోనే ముఖ్యమంత్రి గారు తెలియజేస్తారు. మేము
ప్రజలపైన భారం వేసే ఏ చర్యలైనా అడ్డుకుంటాం. నిన్న కూడా మొన్న కూడా చూస్తున్నారు. వాస్తవానికి ట్రూ అప్ ఛార్జీల విషయంలో కూడా మరి ఈఆర్సీ ట్రూ అప్ ఛార్జీలని వసూలు చేయాలి డిస్కమ్లు ప్రజల నుంచి అని చెప్తే కూడా దాదాపు 12,000 కోట్ల భారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వంగా మేమే భరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రజలకు ఊరటనిచ్చేయండు. ఒకవైపు ఏమో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఊరటనిచ్చే పద్ధతుల్లో, ప్రజల జీవితాల్లో వెలుగు నింపే పద్ధతుల్లో కేసీఆర్ గారు పనిచేస్తూ ఉంటే, మోడీ ప్రజల జేబులకు చిల్లులు పెట్టి వాళ్ళ బతుకుల్లో చీకట్లు నింపే ప్రయత్నం మోడీ చేస్తున్నాడు. తప్పకుండా కేంద్రం ప్రజలకు వ్యతిరేకంగా చేసే ఏ చర్యనైనా బీఆర్ఎస్గా మేము అడ్డుకుంటాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే దీనిపైన మా అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమని కోరితే ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోందని, అయినా తాము ఎక్కడ తగ్గేదే లేదని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నాయకులు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ద్వితీయ కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా నగరంలో నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ కార్యాలయం నుంచి రమణ రమేష్ థియేటర్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం పద్మావతి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలివచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావుతో కలిసి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సిపిఎస్ వద్దు, న్యాయంగా ఉద్యోగులకు రావాల్సిన అంశాల గురించి పోరాడుతున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు తమకు న్యాయంగా రావాల్సిన అన్ని బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటాలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. బిచ్చమేసినట్టుగా ప్రభుత్వం వేస్తున్నట్టుగా వ్యవహరిస్తూ పక్క తీవ్రమైన అసహనానికి గురి చేస్తూ ఆర్థిక శాఖ అధికారులు భవిష్యత్తులో కూడా ఏ రోజుకి జీతం చెల్లిస్తామో 1వ తారీఖు చెల్లిస్తామని సమాధానం చెప్పని పరిస్థితి. లో ఉన్నటువంటి గవర్నర్ గారికి 309 అధికరణ ద్వారా గవర్నర్ గారి పేరు మీదేనా మా సర్వీసులు నియంత్రించబడతాయి కాబట్టి వారి దృష్టికి తీసుకువెళ్లి ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో ప్రభుత్వ ఖజానా మీద మొదటి చెల్లింపుకి హక్కుదారుడుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలని, ఆర్థిక ప్రయోజనాలని నిర్దేశించేలాగా ఒక చట్టం చేయమని చెప్పి మేము గవర్నర్ గారిని కోరాం. ఈ బాకీలన్నీ చెల్లింపు చేసేలాగా ప్రభుత్వానికి సూచించమని కోరి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులు లేకుండా పోతాయా? ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అవగాహన లేకుండా ప్రభుత్వానికి వంతపాడుతూ మా సంఘ గుర్తింపు రద్దు చేయమని మాట్లాడిన ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఇప్పటికైనా ప్రభుత్వానికి భజన చేయడం మాని ఎవరికైతే మనం ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ ఉద్యోగుల గొంతుకే వినిపించమని నేను వారిని అప్పీల్ చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి చాలా స్పష్టంగా ఈనాడు చెప్పదలుచుకున్నాను. యావత్తు మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరి పక్షాన మీరు నన్ను అరెస్ట్ చేసినా, నా మీద కేసు పెట్టినా, నన్ను జైల్లో పెట్టినా, మా సంఘం యొక్క గుర్తింపుని రద్దు చేసినా, మీ ఉద్యోగులకి హక్కుగా సంక్రమించినటువంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించే వరకు, ఆఖరి పైసా చెల్లించే వరకు లక్షలాది మంది ఉద్యోగుల పెన్షనర్ల గొంతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిత్యం నినదిస్తూనే ఉంటాం. విద్య అంటే డిగ్రీలు అందుకోవడమే కాదు, వినయాన్ని నేర్పే విద్యార్హతను, ధనాన్ని సాధించి పెడుతుందని జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ సంయుక్త కార్యదర్శి టిఎస్ కృష్ణస్వామి అన్నారు.
కూకట్పల్లి సమతానగర్ జీవ గురుకులం పాఠశాల మొదటి వార్షికోత్సవ వేడుకలను కూకట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీవ గురుకులంలో విద్యార్థులకు చదువుతో పాటు వినయ విధేయతలు, సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టత గురించి బోధించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు చూపర్లను ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. अस्मद्गुरुभ्यो नमः हरिः ओम्. It's a great day today with the blessings of His Holiness Sri 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 Tridandi Sriman Narayana Ramanuja Chinnajiyar Swamiji, who was adorned with Padma Bhushan recently. It's a pride moment for all of us as a part of GR family. When I came here and saw how the students were performing, starting from Prajna until the last dance, it was like I was in Vaikuntham for some time. They are continuously reciting the name of the Lord Supreme. సూర్యాపేట పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మహనీయుడు దివంగత మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ధర్మభిక్షం 12వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట ముఖద్వారమైన ఎన్టీఆర్ పార్క్ చౌరస్తాకు ధర్మభిక్షం చౌక్గా నామకరణం చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోనే జీవితానికి వెలుగు అని నమ్మిన నేత భిక్షం అన్నారు. ప్రజల కోసమే జీవితాన్ని దారాదత్తం చేసిన నాయకుడని, ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తి అని అన్నారు. ధర్మభిక్షం అందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణమ్మ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మధ్యకి వస్తున్నాం, మధ్యలో బీచ్ ఎవరు అర్థం అలా జరగని చెప్పు. जोहार लोड कामरेड धर्मभिक्षा
గారికి ధర్మభిక్షం గారికి పాకిస్తాన్ ధర్మభిక్షం గారి ఆశయాలను ధర్మభిక్షం గారి ఆశయాలను ప్రత్యేకించి గీతా పనివర్లకున్న సమస్యల్ని గుర్తించి దాని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆ సమస్యను వెలుగులో తీసుకొచ్చి వారికి హక్కులు కల్పించే విధంగా వారికి రక్షణ కల్పించే విధంగా అనేక పోరాటాలు చేసి వారందరినీ కూడా ఐక్యం చేసి గీతా పనివర్లందరికీ కూడా ఒక వారి జీవితాల్లో వెలుగు నింపిన నాయకుడు కాబట్టి ధర్మభిక్షం గారు. మరి సూర్యాపేటలో వారి తెలియని వారుండరు. సూర్యాపేట చైతన్యానికి ప్రతీకగా ఆనాడు జీవితాన్ని మొత్తం ప్రజల కొరికి దారాదత్తం చేసిన ధర్మభిక్షం గారిని స్మరించుకోవడం అనేది అది సూర్యాపేట ప్రజల యొక్క బాధ్యత. మరి తర్వాతి తరాలకు కూడా ధర్మభిక్షం గారి స్ఫూర్తిని అందించాలని, ఇతరుల కొరకు బ్రతకగలగడమే మనిషి జీవితానికి అర్థమని చెప్పిన నాయకుడు. సొంత కుటుంబం కాదని ప్రజలందరూ నా కుటుంబమే అని చెప్పి భావించిన మహనీయుడు ఆయన. మరి అందుకే వారిని సూర్యాపేట ఎప్పటికీ గుర్తుపెట్టుకునేటట్టుగా మరి వారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం కాకుండా ఈ చౌరస్తా కూడా ధర్మభిక్షం గారి చౌరస్తా అని చెప్పి నామకరణం చేసుకోవడం జరిగింది. తప్పకుండా తర్వాత తరాలకు కూడా ధర్మభిక్షం గారి స్ఫూర్తిని అందించే విధంగా మరి ప్రతి సంవత్సరం కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారి త్యాగ నిరతిని సమాజం పట్ల వారికి ఉండే ప్రేమను తర్వాత అందించే విధంగా అందరం ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తలు మనస్పర్ధలను పక్కన పెట్టి ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ డివిజన్లో క్యాడర్తో లీడర్ పేరిట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కింగ్ కోటి ఈడెన్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ హైదర్ నగర్ ఇన్ఛార్జ్ దాసోజు శ్రవణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతంగా ఇంటి స్థలం కలిగిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. హిమాయత్ నగర్ డివిజన్లో 500 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు తెలిపారు. చెప్పారు. అయితే మీ శాలరీ విషయంలో మీరు మనం చెప్పిన తర్వాత నేను మంత్రి గారితో మాట్లాడాను, జేసీ కమిషనర్ గారితో మాట్లాడాను. అదే కాకుండా ఈ శాలరీస్ అనేది కూడా గ్రూప్ అకౌంట్లో పడతా ఉన్నాయి, ఇండివిజువల్ అకౌంట్లో పడతలేదు. అది కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాబట్టి ఆ శాలరీస్ అనేది డైరెక్ట్గా వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్లో పడే విధంగా త్వరగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా పోతే అదే రోజు మాకు చెప్పడం జరిగింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళలందరూ కూడా రుణాలు తీసుకుంటామన్నా వడ్డీ కట్టుకోలేకపోతున్నామని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారిని మొన్న 58 జీవో ఇల్లు క్రమబద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సార్ చాలా మంది మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళు రుణాలు తీసుకుంటారు కానీ ఇప్పుడు ఇమాంతగా దీనిలో సుమారు 200-250 మందికి రేపు ఏప్రిల్ మాసంలో ఇస్తున్నాము హైదరాబాద్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అదేవిధంగా రామారావు గారు చెప్పారు, మేము ఇంటింటికి తిరిగి ఏ కార్యక్రమం ఉన్నా కూడా కంటిన్యూ కానీ బస్తీ దౌర్యాలు కానీ అదేవిధంగా కోవిడ్ సందర్భంలో కూడా మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి అందరికీ ప్రజల యొక్క చైతన్యం తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొచ్చామని చెప్పారు. అయితే ఈ శాలరీ విషయంలో మీరు మనం చెప్పిన తర్వాత నేను మంత్రి గారితో మాట్లాడాను, జేసీ కమిషనర్ గారితో మాట్లాడాను.
అదే కాకుండా ఈ శాలరీస్ అనేది కూడా గ్రూప్ అకౌంట్లో పడతా ఉన్నాయి, ఇండివిజువల్ అకౌంట్లో పడతలేదు. అది కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కాబట్టి ఆ శాలరీస్ అనేది డైరెక్ట్గా వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్లో పడే విధంగా త్వరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా పోతే అదే రోజు మాకు చెప్పడం జరిగింది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మహిళలందరూ కూడా రుణాలు తీసుకుంటామన్నా, వడ్డీ కట్టుకోలేకపోతున్నామని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారిని మొన్న 58 జీవో ఇల్లు క్రమబద్ధీకరణ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఆ రోజు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు, సార్ చాలా మంది మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళు రుణాలు తీసుకుంటారు, కానీ అయితే ఆరోగ్యాల మీద మీ బాధ్యత ఉంది, మీరు ఇంటింటికి అలా ఇల్లు కట్టుకునే వాళ్ళని ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దల సహకారంతో అలా మీరు ఐడెంటిఫై చేయండి బెనిఫిషరీస్, తప్పకుండా బెనిఫిషరీ తీసుకుంటున్నాను. ఇది మ్యాండేటరీ, అదేవిధంగా శాచ్యురేషన్ పద్ధతిలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. అందుకనే ఇదే కాకుండా లక్ష్మీ చెక్లు కానీ, షాదీ ముబారక్ చెక్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు అందిస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి చెక్లు ఏమైనా పెండింగ్ ఉంటే పెన్షన్లు మీరు చూసినట్లయితే ఈ డివిజన్లో ఇప్పటి వరకు 5,000 మందికి మనం పెన్షన్లు ఇచ్చాం. మొన్న ఒకటే రోజు ఎఫ్ఎం ఈఎం కాలంలో ఒకే రోజు 2,000 మందికి పెన్షన్లు ఇచ్చారు. బహుశా మీరు అందరూ వచ్చింటారు. మళ్ళీ పెన్షన్ కొత్తగా ఇవ్వబోతున్నాము, 57 సంవత్సరాలు దాటిన వారికి కూడా అవి కూడా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకునేటువంటి బాధ్యత మా అక్క చెల్లెల మీద ఉంది కాబట్టి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ ఆత్మీయ సమ్మేళన అంటే మనం మాట్లాడుకుని పోవడం కాదు, మనమంతా కూడా కలిసి సహవర్తి భోజనం కూడా మనందరూ కూడా కలిసి. సైబరాబాద్ కమిషనరేట్ ఎస్ఓటీ పోలీసులు తమ వారాంతపు తనిఖీల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని 8 లాడ్జీలు, 11 ఫామ్ హౌస్లు, 6 పబ్లు, 14 దాబాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో నిషేధించిన గంజాయి నింపిన సిగరెట్లను వినియోగించేందుకు వినియోగదారులు అనుమతించడం, ఎక్సైజ్ శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా హుక్కా మద్యాన్ని అనుమతించడం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. 7 విస్కీ సీసాలు, 47 మొబైల్ ఫోన్లు, 7 4 వీలర్లు, 2 2 వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు యువతీ యువకులతో పాటు పలువురిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ తెలిపారు.
బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మార్టూర్ పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేశారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి, విశాఖకు చెందిన కాకాటి లోవరాజు, పీతాని నాగ అప్పారావు నుండి సుమారు 8 లక్షలు విలువ చేసే 180 కేజీల గంజాయి, దీన్ని అక్రమ రవాణా కోసం ఉపయోగించిన లారీని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులను పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన మార్టూర్ సిఐ షేక్ టి ఫిరోజ్, ఎస్ఐ కె కమలాకర్, బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ARPC గురవయ్య హైవే డ్రైవర్స్ కోరమండల్ ఫ్యాక్టరీ నుంచి జిప్సం లోడ్ చేసినాక వాళ్ళ దగ్గర నుంచి అనకాపల్లి దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర లారీ తీసుకొని వెళ్ళాడు. ఒక రోజు తర్వాత మళ్ళా జగ్గంపేట దగ్గర వాళ్ళకి మళ్ళా దాంట్లో గాంజా లోడ్ చేయించి వాళ్ళకి లారీ అప్ చెప్పారు. తర్వాత వాళ్ళు ఆ లారీను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే A3 ఉన్నాడో అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. సో అతను అరెస్ట్ చేసినాక ఫర్దర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఫార్వర్డ్ లింకేజ్, బ్యాక్వర్డ్ లింకేజ్ అన్ని ట్రేస్ చేసి ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఈ గాంజా సంబంధించిన చాలా ప్రాపర్గా అన్ని చోట్ల ఈ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కూడా మన జిల్లా క్రాస్ చేసి గాంజా వెళ్ళడం కానీ, మన జిల్లాలో రావడం కానీ, చిన్న చిన్న ప్యాకెట్లు అమ్మడం కానీ అన్ని దాని మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇది మన 1 వీక్లోనే దిస్ ఇస్ ద సెకండ్ బిగ్ కేస్ 180 kg గంజా. సో ఎవరు కూడా మన జిల్లా పరిధిలో ఎవరు కూడా ఇట్లాంటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, గాంజా అమ్మడం కానీ ఎవరైనా ఇట్లాంటి దాంట్లో పాల్పడితే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఎవరైతే మళ్ళా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నూతనంగా ఏర్పాటు చేసిన లాయర్ల అసోసియేషన్ తరపున అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియను లాయర్ల అసోసియేషన్ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్కు అన్ని విధాలుగా అండగా ఉంటామని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆమె హామీ ఇచ్చారు. లాయర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ రమణయ్య, ఉపాధ్యక్షుడు జి మురళీధర్, ప్రధాన కార్యదర్శి బి శివప్రసాదరావు, ట్రెజరర్ జి తిరుపాల్ రెడ్డి తదితరులు మాజీ మంత్రిని కలిశారు. ఈ అసోసియేషన్ కి తరపు నుంచి ఎటువంటి కార్యక్రమం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అన్ని విధాలుగా నా సైడ్ నుంచి వాళ్ళ కంప్లీట్ సపోర్ట్ ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఇందాక వాళ్ళకు కూడా నా తరపు నుంచి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది, ఒక చిన్న అడ్వైస్ కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. అసోసియేషన్ లో ఎక్కువ మహిళలను కూడా తీసుకొని, మహిళా లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మన ప్రాంతంలో మన వాళ్ళు మహిళలు బయటికి వచ్చి లా చేసి ఒక మంచి పొజిషన్ లో మనకు కూడా ఉంటే మంచి పేరు వస్తుంది. కాబట్టి మహిళలను కూడా ఎంకరేజ్ చేయమని చెప్పి కూడా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఈ అసోసియేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని కంప్లీట్ గా నమ్ముతూ వీళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటున్నాను. THCAA ప్రెసిడెంట్గా తాను పోటీ చేస్తున్నానని, సభ్యులంతా తనను గెలిపించాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఏ రవీందర్ రెడ్డి కోరారు. ఈ నెల 31న THCAA ఎన్నికలు జరుగుతాయని అన్నారు. అధ్యక్షుడి ఎంపికలో సభ్యులు సరైన నిర్ణయం తీసుకొని తనను ఎన్నుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. నేను ఏ రవీందర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షునిగా పోటీ చేస్తున్నాను. సోదరీమణులకు నా విన్నపమేమనగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మనవి. నమస్కారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రజకులకు 5 అసెంబ్లీ, 2 పార్లమెంట్ టికెట్లు కేటాయించాలి. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. విద్యుత్ వినియోగానికి ప్రజలను దూరం చేసేలా కుట్రలు, కేంద్రం తీరుపై మండిపడిన మంత్రి జగదీష్ రెడ్డి.
ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడినా తగ్గేదే లేదు, తేల్చి చెప్పిన ఏపీ ఉద్యోగ సంఘం నాయకులు. వినయాన్ని నేర్పే విద్యతో అర్హత, ధనం సంపాదించవచ్చు. జిఆర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ సంయుక్త కార్యదర్శి కృష్ణస్వామి వ్యాఖ్య. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.